Hello, my dear lovely YouTube family. Welcome back to Vandan's World. Today we are at Indoor Stadium. హిందూ సేవా సమితి వాళ్ళు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే దాంట్లో నేను పార్టిసిపేట్ చేసిన చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా మన సాంప్రదాయాల గురించి. అందులో మొదటిది నా అలవాట్లు మార్చుకున్నాను. జై శ్రీరామ్ అని అనడం. మనము మన పద్ధతులని గుర్తు చేసే ప్రోగ్రామే ఈ హిందూ సేవా సమితి వాళ్ళది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. అక్కడ ఇలా ఆర్గనైజ్ చేశారనమాట. అందరికీ చూసారా, అక్కడ అందరు వీణా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి మరి మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వాళ్ళ ఎఫర్ట్స్కి ద గ్రేట్ అప్రిషియేషన్. అండ్ దుర్గా మ్యామ్ అండ్ స్వాతి మ్యామ్కి అయితే ఇంకా చెప్పొద్దు. అసలు 1,000,000 సార్లు మనం థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. వాళ్ళు తీసుకున్న ఎఫర్ట్ అలాంటిదన్నమాట. మన సాంప్రదాయాన్ని, మన విలువల్ని గుర్తు చేసే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని చేసినా తక్కువే అనిపిస్తుంది. అండ్ యు నో వాట్, మనకి 2 months ముందు నుంచి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఆన్లైన్లో అందరికీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉండేవి. అకార్డింగ్లీ అలా ప్లాన్ చేసుకొని 1 hour డైలీ మనకి వీణా అండ్ మనం ఎందులో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వోకల్లో ఉన్నాను అండ్ భగవద్గీత శ్లోకాలు అవన్నీ కూడా నేర్పించారు. అసలు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకి ఎంత నాలెడ్జ్ అన్నమాట, చాలా నాలెడ్జ్. అండ్ ఇంకా పర్ఫామ్ చేయడం అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మన సాంప్రదాయాన్ని పెంచే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఎంతో బాగుంటాయి. ధన్వి ఏజ్ నుంచి నానమ్మల ఏజ్ వరకు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మార్నింగ్ వచ్చి ఎంతో శ్రద్ధగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళే. మార్నింగ్ నుంచి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఉండి పార్టిసిపేట్ చేసి అకార్డింగ్లీ డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇప్పుడు లలిత చదువుతున్న వాళ్ళేమో రెడ్ కలర్ అనమాట డ్రెస్ కోడ్, అండ్ వోకల్కేమో ఎల్లో కలర్, అండ్ అలానే వీణ వాళ్ళకి అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెట్టారనమాట. సో దట్స్ హౌ అందరూ గ్యాదర్ అయ్యి ఎక్కడెక్కడ నుంచో ఎన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక్క దగ్గర చేర్చింది మన సాంప్రదాయమే. సో ఇది చాలా అద్భుతంగా ఉంది. కన్నుల పండగలా అనిపించింది అసలు అందరినీ ఒక చోట చూడడము. ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటుండే వీక్లీ వన్స్. ఆఫ్లైన్ అప్పుడు కూడా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు. అండ్ ఇప్పుడు జరిగేది ప్రాక్టీస్ సెషనే. 4 PM ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ 40 minutes ఉంటాయి అన్నమాట. సో వోకల్ ఒకసారి, తర్వాత లలిత ఒకసారి, దాని తర్వాత కూచిపూడి ఒకసారి, అలా అన్నీ 1 by 1. నేనైతే వోకల్లో అండ్ భగవద్గీతలో రెండిట్లో పార్టిసిపేట్ చేశాను. మార్నింగ్ నుంచి మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. వీణా వాళ్ళైతే పాపం వాళ్ళ వేర్లు ఎంతలా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. రెండు లలిత ఇంకా మాతో పాటు వోకల్ కూడా. పినే సూపర్ పినే. స్వాతి మ్యామ్ అడిగింది, మమ్మీ ఏంటి ఇప్పుడు వచ్చావని. ఒక పక్క మేమంతా వోకల్ వాళ్ళము పాటలు ప్రాక్టీస్ చేస్తుంటే, మరో పక్క కూచిపూడి వాళ్ళు అందాలతో ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారు కదా. వాళ్ళైతే 250 members కూచిపూడి. అసలైతే ఎంత అద్భుతంగా ఉందో. హాల్ అంతా ఇలా కలకలలాడుతుంది సాంప్రదాయంతో. కన్నుల పండుగ చెప్తున్నాను కదా. అసలు అది ఇంకా మనము మరవలేని దృశ్యం అనమాట. ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అండ్ మన సాంప్రదాయం విలువలు ఇంకా చాలా చాలా పెరుగుతాయి. ముచ్చటేస్తుంది మన తెలుగు సాంప్రదాయాన్ని చూస్తే. తెలుగు పదాలే మాట్లాడాలనిపిస్తుంది నాకైతే. మనము అన్నీ మన అలవాట్లని, మన సాంప్రదాయాన్ని అసలు మర్చిపోవద్దు. ఒక పక్క ఇంకా కార్యక్రమం మొదలైందనమాట. మా పిన్ని లలిత చదవడానికి వెళ్ళింది కదా, అందులో ఇంకా చదువుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా మనకు అర్థమయ్యేలా చెప్పారు అక్కడ. అండ్ మన ప్రతి ఒక్క
కార్యక్రమం మొదలయ్యే ముందు శంఖము మోగించారు. అసలు ఎంత బాగుందో, మనకి చూడ ముచ్చటగా, అసలు ఆ శబ్దంతో మనకి ఎంత వినసొంపుగా ఉందంటే ఇంకా చెప్పలేము మాటలో, అంత చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నపిల్లలతో మొదలు పెడితే వృద్ధుల వరకు ఎంత చక్కగా మన సాంప్రదాయాన్ని పెంచుతూ అందులో పాల్గొంటున్నారో ముచ్చటగా ఉంది. సెకండ్ ప్రోగ్రామ్ హాయ్, సూపర్ అన్నా ప్రేమ, సూపర్ పిన్ని సూపర్ పిన్ని సూపర్. నీకు బ్యాచ్ పెడతావు. అవును, స్మైల్ బేబీ స్మైల్. సెకండ్ ప్రోగ్రామ్ ఇప్పుడు పిన్నిది బ్యాచ్. ఇప్పుడు నేను వయసు పెట్టుకున్నాము. సో స్వీట్ ఆఫ్ యూ, చాలా ముద్దుగా ఉన్నారు కదా. ఆల్ కూచిపూడి డాన్స్. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. నువ్వు కూడానా? వాట్స్ యువర్ నేమ్? ఓకే, నీ పేరు? ఓకే, నైస్. నీ పేరేంటి? జ్యోతిక. చాలా బాగున్నాయి, సూపర్ రెడీ అయ్యారు కూడా, ముద్దుగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఆల్ ద బెస్ట్, పర్ఫార్మ్ వెల్. ఇది ఎన్నో ప్రోగ్రామ్? చాలా ప్రోగ్రామ్ చేశారా ఇప్పటి వరకు? యూ షుడ్ హావ్ సో మచ్ పేషెన్స్, రైట్? నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎంతో ఓపిక కావాలి. అంత చక్కగా ఆభరణాలు పెట్టుకొని అంత చక్కగా వాళ్ళు తయారై కూర్చున్నారు. పిలిచే వరకు ఎదురు చూడాలి, అప్పటి వరకు ఓపికగా కూర్చోవాలి. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ పిల్లల ఓపికని మెచ్చుకోవాలి. కూర్చొని కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, చూసారా? వీరు ప్రదర్శించేటటువంటి అంశం చిన్న వినాయక కోసం నాటవాడడం. భలే వస్తున్నారు కదా వీణలు పట్టుకొని మంచిగా. అంటే ఎంత మంది ఉన్నారో, ఎంత చక్కగా ఉందో చూడడానికి. ఎటు చూసినా కూచిపూడి. మరి వాళ్ళకి ఎప్పుడు తెచ్చిస్తారు ఆట బాగుంది. వచ్చినట్టు అయింది, దాన్ని
Hi babies. Vaishu mom. Danu, washroom కెళ్తావా? ధన్వీన్ రుహాన్చి చూసారా ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, ఎంత ఆనందంగా గెంతుతున్నారో. నా ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇందులో పాల్గొంటే వాళ్ళు నన్ను చూసి వాళ్ళు కూడా పద్ధతులు వాళ్ళు పాటిస్తారన్న ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. చూసారా, పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంత అద్భుతంగా మనము పాడాము కనుక వాళ్ళు ఆనందంలో అసలు దేవతలకు దక్కుతుంది ఇలాంటిది. మన సాంప్రదాయాన్ని పెంచితే ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి దృశ్యాలు సంఘటనలు చూడొచ్చు. అసలు ఆ పూల వర్షం కురిపిస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. మనని అలా సత్కరించడం చాలా గొప్పగా అనిపించింది. చూసారా, నటరాజస్వామిని ఎంత చక్కగా అలంకరించారో. దీపాలు హారతులు కూడా చక్కగా ఇచ్చారు. అసలు ఎంత బాగుందో. ఇంకా చివరన రాముడికి మంగళారతి ఇచ్చారనమాట. రామచంద్రాయ జనక రాజ రాజ మోహరాయ మామకాభీష్ట. We are going back with certificates and shield. Then we shield చూపి. Yes. Okay, and today Sindhu is also with us. Sindhu, నీ షీల్డ్ లోపల పెట్టేసావా? ఓకే, లైట్ వేయాలా చూపి. సో దిస్ ఈజ్ మై షీల్డ్. వోకల్కి వచ్చింది ఇది. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. సో దిస్ మై సర్టిఫికేట్. ధన్వి, ఆర్ యూ హ్యాపీ? Yes. Yes. Medal వచ్చిన వల్ల. షీల్డ్. ఓకే, థ్యాంక్ యూ. Thank you అన్నది. ఓకే, నీకే. Name రాయదు. వందనం name ఇద్దరిది. వందన అని రాయాలా? ఓకే. మనం అది సంపాదించుకోవాలి. ఫ్యూచర్ లో నువ్వు కూడా పాట పాడి సంపాదించుకో. ఓకేనా? ఇగో ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ విత్ ద షీల్డ్ హోమ్. ఎస్. వావ్, హ్యాపీ అరువాన్స్. yes. ఎందుకు? అమ్మకి షీల్డ్ వచ్చిందనా? నీదా? థ్యాంక్ యూ బేబీ. అన్నక జనక పతిత పావన దీన దయాల విఠలాయే పండరి రాయ త్రిభువన రూప బాడు. త్రిభువన రూప విశ్వస్వరూప భవభయ తాప పార్వతి పాప ఇంకా రుక్మి రుక్మిణి కాంత రూపానంద. జనని జానక తుజమనలేక పండరి రాయ విఠలాయే. పండరి రాయ. గుడ్ గర్ల్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ధన్వికి క్లాప్స్. గుడ్ గర్ల్. ఇంకా అంతే పడతావా? తంబూరి మేటిదవా. చూశారు కదా ఎలా జరిగిందో హిందూ సాంప్రదాయ సేవా సమితి ఉత్సవాలు. మీరు కూడా ఇలా సాంప్రదాయాల విలువల్ని పెంచే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, hope you all like this video and enjoyed it. See you in my next video. Until then, take care. Bye bye. Love you. Don't forget to like and subscribe.